హామీ ఇచ్చినాం, ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అదే రకంగా రెండవసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా ఫిబ్రవరి 19, 2001 సంవత్సరంలో మరొకసారి హామీ ఇచ్చినాం, ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లనే మూడవ దఫా గుర్తింపు కార్మిక సంఘం మే 14, 2003 సంవత్సరంలో INTC ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. నువ్వెందుకు ప్రశ్నించలేదని, ఎందుకు సాధించి పెట్టలేదని చెప్పి ఈ వేదిక ద్వారా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రశ్నిస్తుంది. అట్లనే ఇవాళ ప్రైవేటీకరణ ఇలా ఆగాలంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇవాళ సింగరేణిలో నూతన బొగ్గు గనులను తీసుకొస్తామని చెప్పారు. ఇవాళ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అడ్డుకట్ట వేయలేదన్నా ఇవాళ ఆంబోతులా ఈ బొగ్గు గనులను వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ నేషనల్ కోల్ మైన్స్ అమెండ్మెంట్ పార్లమెంట్ బిల్లు ద్వారా ఇవాళ భారతదేశంలో ఉన్న 300 బొగ్గు బాయిలను ఈ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అమ్ముకున్నది. అమ్ముకొని తెలంగాణలో ఉన్న సహజ వనరులను కూడా 14 బ్లాకులను అమ్ముకోవడానికి తీవ్రమైన ప్రయత్నంలో భాగంగానే ఇలా తాడిచెర్ల 1, 2 బ్లాక్ అమ్ముకున్నది. రేపు అప్పుడు పసరప్ గంగాలపల్లి దాకా ఉన్న బాయిలను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అమ్ముకోవడానికి చూస్తున్న ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం మాత్రమే ఇలా బయ్యారం గనులను కాపాడింది. రేపు సింగరేణి గనులను కూడా కాపాడుకుంటుంది. ఈ సింగరేణి గనులను కాపాడుకొని రేపు భావితరాలకు భవిష్యత్తు ఈ సింగరేణి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధిని ఇవ్వగలిగే శక్తియుక్తుల సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. దీనికి అండగా పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా సింగరేణి కాపాడుకుంటాం. సింగరేణి కార్మికులకు ఏదైతే వారసత్వ ఉద్యోగాలు ఉన్నదో తిరిగి తీసుకొచ్చే శక్తియుక్తులున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని మీరంతా కూడా ఆదరించి హక్కున చేసుకుని బాణం గుర్తు పైన రేపు 28వ తారీఖు ఓటు వేసి అఖండ విజయాన్ని ఇవ్వాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ఇలా సింగరేణి కార్మిక వర్గం పైన ఉన్నదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ వ్యక్తిగత విషయాలకు పోతే ఏ నాయకుడు ఏ రకంగా మాట్లాడతారో మీ అందరికీ తెలుసు. వ్యక్తిగత విషయాలకి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోదు. వ్యవస్థ మార్పు కోసం మాత్రమే పోరాడుతుంది, నిలబడుతుంది. ప్రభుత్వాలకు యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి నిలబడి కార్మిక హక్కుల ప్రయోజనాల కోసం ఎల్లవేళలా కృషి చేస్తాం, నిజాయితీగా పోరాడతాం, నిజాయితీగా మీ మన్నలను పొందుతామని చెప్పి ఆశిస్తూ మరి ఇప్పటికే టైం అయింది కనుక మరొకసారి మరో దఫా మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి రేపు ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు పెద్దలు తారక రామారావు గారు మరి భూపాలపల్లి గారు ఇచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడున్న కార్మికులందరూ కూడా తప్పకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆఫీసులకు వచ్చిన తర్వాత అక్కడున్న సమస్యలు వినా పెద్దలు మాట్లాడతారు కనుక మీరందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా చెప్తూ, నేను ఎక్కడ తిరిగినా మీరు నాకు ఏమి ఇవ్వాల్సిన లేదా, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు ఇంత పువ్వు పెడితే సరిపోతుంది అన్నాడు. అరే పువ్వు ఎందుకురా బాబు, నువ్వు చదువు ఇప్పుడు స్కూల్కి పోవాలి కదా, ఈ 2 రోజులు మా దగ్గరనే ఉంది రా అని చెప్పి మేమే తీసుకెళ్ళి దగ్గర పెట్టుకున్నాం అన్న. మేము ఆయనకి ఏం పైసలు ఇవ్వలే, ఎక్కడి నుంచి బతకరాలే. తనే స్వయంగా ఈ తెలంగాణ ఉద్యమం కోసం 10 జిల్లాల్లో తిరుగుతున్న ఆ బాల విద్యార్థి ఎలా ఆయన చూసి గోసనిపించి నేను అన్న మాట్లాడే అని చెప్పి అన్నాం. మీ ఓట్ల కోసం మాత్రం అతను మాట్లాడలేనా, అతని ఆకాంక్ష నెరవేర్చాలని మాత్రం మేము మాట్లాడించడం జరిగిందని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా 800 మంది విద్యార్థులు తమ బలిదానాలు చేసుకున్నారు. నేను ఇవాళ AITC నాయకులు ఒక విషయం మర్చిపోయినా చెప్తున్నా. శ్రీకాంతాచారి అని TRS రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు నవంబర్ 29 తారీఖు రోజున అమర నిరాహార దీక్ష చేపడితే ఆ అమర నిరాహార దీక్ష అనంతరం ఇలా మొట్టమొదటి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు పెద్దలు విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంతాచారి. అతని మరణించిన అనంతరం ఇలా సింగరేణి యావత్తు మొత్తంగా మనం సమ్మె చేసిన ఒక్కరోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలి, రేపో మాపో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఆంధ్ర పాలకులంతా కుట్రలు చేస్తాను, ఖచ్చితంగా ఉద్యమాన్ని అందరం కూడా చేతులకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నా చావు ద్వారా నా యావత్తు తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, కవులు, కళాకారులు ఏకమవుతారని చెప్పి ఆ శ్రీకాంతాచారి బలిదానం చేసుకుంటే ఆ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి ఫోటో ఇలా AITC నాయకులు ఫ్లెక్సీలు వేసుకున్నారు. AITC నాయకులు ఫ్లెక్సీలు వేసుకుంటే సంతోషం ఏం బాధపడలేదు. కానీ శ్రీకాంతాచారి కోసం సమ్మె జరిగితే ఆ సమ్మెకు తూట్లు వచ్చిన నాయకుడు అతని ఫోటో ఎట్లా వేసుకుంటాడని చెప్పి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సూటిగా ప్రశ్నిస్తాను. నేను వేసుకోవడం తప్పటలేను, వేసుకోవాలి. కానీ ఆ శ్రీకాంతాచారికి అనుకూలంగా మద్దతుగా సింగరేణిలో సమ్మె జరిగితే ఆ సమ్మెకు తూట్లు పరిచిన AITC నాయకులు ఆ శ్రీకాంతాచారి ఫోటో ఎట్లా వేసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లా
అట్లా తెలంగాణ ఆ ఉద్యమంలో ఆ ఉద్యమ కార్యకర్తల సమ్మెను విజయవంతం చేయాలని పాల్గొన్న ఆ కార్యకర్తల మీద ఈ ఏఐటీసీ నాయకులు మరి మూట పలుకుల రమేష్ ఏంది, అతనికి సంబంధించిన లంపెన్ ముఠా అయితేంది, ఇలా తెలంగాణ ఉద్యమ కార్యకర్తల మీద ఇలా సికండి లేఖలు సిఎండికి రాయడం జరిగింది. ఆ రోజున నా పేరు ఎండి యూసుఫ్ పేరు, కడారి శంకర్ పేరు, అక్కడ సిక్సింగ్ లైన్ మనోజ్ కుమార్ పేరు, ఫైన్ లైన్ల దుడ్డల సాయిలు కుమారస్వామి పేరు, అక్కడ నుంచి కిరేడుకుంట మల్లేష్ పేరు, అక్కడ నుంచి రేణుకుల రాజమౌళి పేరు, ఇట్లా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నా కార్యకర్తలందరినీ ఇలా రాజకీయ ప్రేరేపిత ఉద్యమ శక్తులన్నిటి కూడా ఈ యొక్క బొగ్గు బాయిలలో సమీకరిస్తాను. వీళ్ళని ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ నుంచి, లేకపోతే ఇక్కడ నుంచి వేరే ఏరియాకు బదిలీ చేయాలి, లేకపోతే దీని ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఎండికి లేఖ రాసిన ఏఐటీసీ నాయకులు ఇలా శ్రీకాంతాచారి ఫోటో ఎట్లా పెట్టుకోవడానికి అర్హులవుతారని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మేము అన్న ఫోటో పెట్టుకున్నందుకు మేము విమర్శించడం లేదు, కానీ ఉద్యమాన్ని మరి ఈ రకంగా అమరుల ద్వారా అమరులకు మోసం చేసి అమరుల త్యాగాలను గుర్తించని ఏఐటీసీ నాయకులు ఓట్ల కోసం ఫోటో పెట్టుకోవటానికి దిగజాటానికి ప్రయత్నించడం అంటేనే ఓటమి అక్కడే ఒప్పుకున్నారని చెప్పి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి పూర్తి విశ్వాసంతో నమ్మింది. ఖచ్చితంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీ అందరి ఆదర అభిమానాలతో రేపు 28 తారీఖు రోజున అఖండ విజయాన్ని మీరు ఇవ్వబోతున్నారు. మీ అందరికీ ఇచ్చిన 72 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 72 డిమాండ్లను కూడా తూచా తప్పకుండా సాధించి పెడతాం. తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం, సింగరేణిని రక్షించుకుంటాం, మన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎప్పటికప్పుడు మీ ఆలోచనకు అనుగుణంగా పోరాటంలో ముందుంటది, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి అవినీతి రహిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటుందని చెప్పి మరి మీరందరూ కూడా ఓటుతో ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. తెలంగాణ జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం. సోదరులారా, తల్లి తల్లి బరండి పోతాం కానీ శాంతించు తల్లి, పోతాం తల్లి శాంతించు. పట్టు వెయ్యాలా
అన్నా తెలంగాణ సినిమా కత్తిని మించిన కంటాన్ని పాడరని వాడ మన వీరుల తెలంగాణ జిల్లాలన్నీ గెరిల్లాల దండుల సాగేలా నువ్వే ముందర ఉండాలా సోనియా గాంధీ చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అర్థం వస్తే కాళ్ళకు తిరుగుడు రోగం వచ్చేరా నగర పార్టీ గాని లాలి చుట్టంతా చెప్పకు నేలకు కూలిపోవాలా రసవండపై రాగం గీసే ముఖ్యమంత్రికి మొట్ట పుట్టేలా సోనియా గాంధీ చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ జెండాలు పక్కకు పెట్టి ఒకటే ఏకైక జెండా మన గులాబీ జెండా మీద ఉండాలి. ఇలా నువ్వు ఏ రంగులైనా ఉంచుకో. రేపు ఈ రోజు మాత్రమే, రేపు ఎన్నిక రోజు బాణం గుర్తు మాత్రమే మన గుండెల్లో. భిక్షపడ్డ కార్మికుల మధ్యకు దండం పెట్టాలి. ములుగు చెయ్యాలి. ఆంధ్రోని గుండెల్లో గుబులు పుట్టాలి. జిల్లా పేరు ఎప్పితే తల్లు పడాలి. ఆంధ్రోని గుండెల్లో గుబులు పుట్టాలి. ఆంధ్రులకు వత్తాసు బలికేటి తొత్తులా పుత్తికలు విసుకాలిరా.
ఎరకబట్టి దొరకబట్టాలేరా అరిమి కొట్టి తెలంగాణను దేవాలేరా అరే అందుకొడుకో అందుకో రాజన్న గుతుపందుకో ఈ దొంగ సంఘాలందుకో అరే అందుకో రాజన్న గుతుపందుకో ఈ దొంగ సంఘాల దరిమెందుకో అందుకో రాజన్న గుతుపందుకో ఈ దొంగ సంఘాల పరిమందుకో కొడుకుల కొలుగుల కొల్లగొట్టి నొల్ల కార్మిక హక్కుల కాల రాసి నొల్ల కార్మిక హక్కుల కాల రాసి నొల్ల కార్మిక హక్కుల కాల రాసి మన కొడుకుల కొలుగుల కొల్లగొట్టి నొల్ల కార్మిక హక్కుల కాల రాసి నొల్ల కార్మిక హక్కుల కాల రాసి నొల్ల కార్మిక హక్కుల కాల రాసి అరే ఎరకబట్టి దొరక తెలంగాణ ఈసారి సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలోనే ఎప్పటికైనా ఇంకెప్పటికైనా తెలంగాణ రాష్ట్రం తప్పక సిద్ధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ గారితో సాధ్యం కాబట్టి ఇవాళ ఎత్తిన జెండా దించకుండా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు మన కేసీఆర్ గారు కాబట్టి గుబులు పుట్టాలి. మనం బాణం గుర్తుకు ఓటైతే సింగరేణి మనకు దక్కాలి. మన స్వయం పాలన కోసం, మన సహజ వనరుల కోసం మన సింగరేణి మనం దక్కించుకోవాలి. మన వారసత్వ ఉద్యోగాలు దక్కి తెలంగాణ అన్న ఇప్పుడు అందరూ అనాలి, కమ్యూనిస్ట్ అన్నలు కూడా అనాలి, జై తెలంగాణ అనాలి, జై తెలంగాణ. చేతులు లేవట్టాలి, చేయి లేవి కొడితే సోనియా గాంధీ మరణం ఈ జీవితం తెలంగాణ త్యాగాలను నిలబెట్టేసి తెల్ల జై బోలో తెలంగాణ తెలంగాణ